అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం వైభవంగా ప్రారంభమైంది. అర్ధరాత్రి శ్రీవారి ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా స్వామివారి పూజాది కైంకర్యాలు అభిషేకం నిర్వహించిన అనంతరం రాత్రి 1:30 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు రాజకీయ, శ్రీని, క్రీడా ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాల్టి నుంచి జనవరి 8వ తేదీ రాత్రి 12 గంటల వరకు 10 రోజుల పాటు టీటీడీ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది. తొలి 3 రోజుల పాటు లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులను అనుమతిస్తున్నారు. మరోవైపు వీఐపీలు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో, విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దారు. టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అలంకరణలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. మందిరంలోని ధ్వజస్తంభం, బలిపీఠాన్ని చూడచక్కగా ముస్తాబు చేశారు. వైకుంఠ ప్రదర్శన మార్గంలోని అలంకరణ అద్భుతంగా ఉంది. తిరుమల వ్యాప్తంగా 10 రోజుల పాటు 50 టన్నుల పుష్పాలు, 10 టన్నుల ఫలాలను, 4 టన్నుల కట్ ఫ్లవర్స్ వినియోగించనున్నారు. శ్రీవారి ఆలయం ఎదుట శ్రీ రంగనాథ స్వామి అష్టలక్ష్ములు, శ్రీ వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ భక్తులను మరింత ఆధ్యాత్మికత వైభవాన్ని తీసుకొచ్చేలా ఉంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు మెట్ల మార్గం నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, చెప్పండి, కాలినడకన దర్శనం చేసుకోవడానికి వచ్చేవారికి టీటీడీ ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది? అరుణ, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తుగా ఆన్లైన్లో టికెట్ల జారీ ప్రక్రియ తొలిసారిగా చేపట్టింది. దీనిలో భాగంగానే ముందస్తుగా ఎవరైతే లక్కీ డిప్ ద్వారా ఎంపికైనటువంటి భక్తులు ఉన్నారో వారందరినీ కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. గోవిందనామస్మరణ చేసుకుంటూ అలిపిరి మెట్ల మార్గం గుండా వారికి ముందుగా కేటాయించినటువంటి స్లాట్స్ టైంలో తిరుమలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే అలిపిరి మెట్ల మార్గం వద్ద గోవిందనామస్మరణ చేసుకుంటూ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఏదైతే లక్కీ డిప్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు అయితే వారంతా కూడా సంతోషంగా గోవింద నామస్మరణ చేసుకుంటూ తమకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో కొంతమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినారు తల్లి? మీకు లక్కీ డిప్ ద్వారా ఎప్పుడు దొరికింది స్లాట్ దర్శనం? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మాకు ఇవాళ సాయంత్రం 6 గంటలకి లక్కీ డిప్లో మాకు దర్శనం స్లాట్ దొరికింది. చాలా సంతోషంగా ఉందండి. హైదరాబాద్ అండి. ఇప్పుడు మెట్ల మార్గంలో వెళ్తున్నాం.
థ్యాంక్ యూ. వీరంతా కూడా నడుచుకుంటూ మెట్ల మార్గం గుండా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు. వీరిలో చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు. మీకు లక్కీ డిప్ ద్వారా టికెట్స్ దొరికాయా? మీకు ఎలా అనిపిస్తుంది? దొరకలేవు స్వామి, మాకు దొరకలేవు. ఇప్పుడు ఏదో బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని వచ్చేసాం స్వామి. మాకు ఇక్కడికి రావడమే చాలా అదృష్టం స్వామి. ఇవాళ చాలా వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలా అదృష్టం కాబట్టి మేము బయట నుంచి అయినా దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని వచ్చాము. ఇవాళ రావడం చాలా అదృష్టం స్వామి మాకు. చాలా అయ్యప్ప స్వామి మాల ధరించినట్టు భక్తులందరికీ కూడా ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి లక్కీ డిప్లో అవకాశం దక్కకపోయినప్పటికీ తిరుమలలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలని సంతోషంగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఏం లేదు స్వామి, మాకైతే ఇప్పుడు దర్శనానికి పోదాం అనుకున్నాం కానీ టికెట్లు దొరకలేవు. ఇక కిందికి వెళ్ళి కింద ఇప్పటిదాకా ఒక టాటా సుమోని అడిగితే ఆయన అక్కడికి వెళ్ళి పంపిస్తున్నాడు. టికెట్ ఉంటేనే పైకి పోవాలి, లేకపోతే లేదంటని అన్నారు. మేము ఇక్కడ ఒక సామాన్ అడిగితే ఆ సామాన్ అన్నారు పైకి పోవచ్చు, బయటికి వెళ్ళి ఇట మొక్కొచ్చు, టెంకాయ ఇట కొట్టవచ్చు, దర్శనం చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి మొక్కొచ్చు అంటని చెప్పారు స్వామి. ఓకే, ఆన్లైన్ దర్శనం ఉంటేనే కొండపైన అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈసారి రాలేనటువంటి భక్తులు చాలా నిరాశ పొందుతున్నారు. ఎలా అనిపిస్తూ ఉంది? ఆన్లైన్ దర్శనం ఉంటేనే ఇస్తామంటారు స్వామి. ఆన్లైన్ దర్శనం ఉంటేనే పైకి పంపిస్తామంటారు, లేదంటే వద్దంటారు, పంపించమని చెప్తున్నారు. అలా చెప్పింది స్వామి. కింద బండిలు ఎక్కినాకలా ఆన్లైన్ టికెట్ ఉంటేనే పైకి పంపిస్తాం, లేదంటే వెళ్ళిపోండి అని చెప్తారు. రావద్దని చెప్తారు స్వామి, పైకి వెళ్ళొద్దని చెప్తారు. ఇది ఏదైతే పరిస్థితి మనం చూడొచ్చు. అయ్యప్ప స్వామి భక్తులు అయితే టికెట్ ఉన్నటువంటి భక్తులు మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. లేని భక్తులను అయితే కొండపైకి అనుమతించడం లేదంటూ అయ్యప్ప స్వామి భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల్ని నియంత్రించే అవకాశం ఎవరికీ లేదు. ఏదైతే స్వామివారి దర్శనానికి లోపలికి అనుమతించకపోవచ్చు, కానీ ఇప్పటి వరకు కూడా నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా స్వామివారి దర్శనానికి లేనటువంటి భక్తులను కూడా అనుమతించారు. కొద్దిసేపటి క్రితం నుంచి అయితే ఇప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి దర్శనం లేనటువంటి వాళ్ళ భక్తులను అనుమతించడం లేదంటూ అయ్యప్ప స్వామి భక్తులు చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓకే విజయమూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.